దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు మనకు కృపనిచ్చారు. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ దినము అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి అంశము సహయాత్రికుడైన పునరుద్ధానుడైన ప్రభు. సహయాత్రికుడైన పునరుద్ధానుడైన ప్రభు. సహయాత్రికుడు అంటే యాత్రికుడు అంటే ఎవరు? మాట్లాడాలి. యాత్రికుడు అంటే ఎవరు? ప్రయాణం చేసేవారు. సహయాత్రికుడు అంటే సహాయం చేసే యాత్రికుడు. సహ అంటే కలిసి, రైట్. పిల్లలతో సహా, భార్యతో సహా, తట్టాబుట్ట సామాన్లతో సహా. సహ అంటే కలిసి, మొత్తం, వారితో అని అర్థం, రైట్. ఇప్పుడు సహయాత్రికుడైన పునరుద్ధానుడైన ప్రభు అంటే ప్రయాణికులతో ఆయనతో సహా అంటే దేవుడు మనతో కలిసి ప్రయాణిస్తాడు అని అర్థం. మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు ప్రయాణికులతో సహ ప్రయాణం చేస్తాడు అని అర్థం. ఓకే, దేవుడు మనతో ఉంటాడు అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే మన జీవితం అనే ప్రయాణంలో దేవుడు మనతో ఉంటాడు, మనతో నడుస్తాడు, మనతో ప్రయాణిస్తాడు అని అంశం యొక్క అర్థం. నిజంగా దేవుడు నా జీవితంతో ప్రయాణిస్తున్నాడు అనేవారు ఎవరైనా ఉంటే ఒకసారి చెయ్యెత్తుతారా? దేవుడు నా జీవితంతో ప్రయాణిస్తున్నాడు. నీతో దేవుడు ప్రయాణిస్తున్నాడా? నీ జీవితంతో దేవుడు ప్రయాణిస్తున్నాడా? ఆ విషయాన్ని మీరు గుర్తెరిగి నా జీవిత ప్రయాణముతో నా దేవుడు నాతో ప్రయాణిస్తున్నాడు అని నువ్వు చెప్పగలిగితే చెయ్యొద్దండి. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు నిజంగా దేవుడు మనతో ప్రయాణిస్తున్నాడా లేదా అనేది వాక్యంలో చూద్దాం. ఓకేనా? మీరు వాక్యం తెలిసి అన్నారో తెలియకన్నారో మొత్తానికైతే నాకు తెలియదు. నేనైతే ధ్యానం చేసి మీ దగ్గరికి వాక్యాన్ని తీసుకొచ్చిన. నేను నేర్చుకొని దేవుడు నాతో మాట్లాడిన మాటల్ని మీ దగ్గరికి పట్టుకొని వచ్చిన. సో ఇప్పుడు దేవుడు మనతో ప్రయాణం చేస్తాడా? ప్రయాణం చేస్తే ఎవరితో చేస్తాడు? అందరితో చేస్తాడా? ఒకవేళ మనతో ప్రయాణం చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనతో సీఎం ప్రయాణం చేస్తా ఉన్నాడు అనుకుందాం, మనతో ఒక ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేస్తా ఉన్నాడు అనుకుందాం. మన పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసలు అందరూ, సెక్యూరిటీ వాళ్ళు, పోలీసు వారు, బందోబస్తు ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది, అవును కదా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారే, ఒక ఎమ్మెల్యే గారే, ఒక ఎంపీ గారే మనతో నడుస్తూ ఉంటే, మనకింత హంగు ఆర్భాటాలు ఉంటే, లోక రక్షకుడైనటువంటి సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి నజరేయుడైనటువంటి దేవాది దేవుడు మనతో నడిస్తే ఎట్లా ఉండాలి? ఇప్పుడు చెప్పండి, నీతో దేవుడు నడుస్తున్నాడు? ఇందాక చెప్పిన వాళ్ళు చెయ్యొద్దండి. ఇంకా వాక్య ధ్యానంలోనికి వెళ్ళలే, ఇంకా వెళ్ళలే. దేవుడు నీ జీవిత ప్రయాణంతో నడుస్తున్నాడా లేదా అనేది మనం పరిశీలించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. పరిశీలించుకుందాం. దేవుడు మనతో నడిస్తే ఎలా ఉంటది? ఆసక్తిగా ఉందా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి? రైట్, వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మనం చదువుకున్నటువంటి నిర్గమాకాండము 33వ అధ్యాయం. ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం? దేవుడు మనతో ప్రయాణిస్తే మనం ఎలా ఉంటాం? ఓకేనా? అసలు ఎవరితో దేవుడు ప్రయాణిస్తాడు? ముందు అది తెలుసుకోవాలి. ఎవరితో ప్రయాణిస్తాడు అనేది ముందు తెలుసుకుందాం. ఆయన ప్రయాణించేవారు ఎలా ఉంటారు అనే విషయాలు మనం నేర్చుకుందాం. త్వరగా మనం వాక్య ధ్యానంలోనికి ముందుకు వెళదాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 15వ వచనం. నీ సన్నిధి రాని ఎడల ఇక నుండి
ఆ ఆ చూడండి, మోషే గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునికి. ఏమని? అయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు, నీ సన్నిధి లేకపోతే మేము ప్రయాణం చెయ్యము అని మోషే గారు, దేవుడు మోషే గారితో ఇశ్రాయేలు ప్రజలతో ప్రయాణం చేయాలని మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచు, మాతో రా అయ్యా, నీ సన్నిధి నువ్వు మాతో ప్రయాణం కనుక చేయకపోతే మాట్లాడండి, మేము పోము, మేము అసలు కదలం, నువ్వు మాతో వస్తేనే మేము కదులుతాం అని అంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఒక్కసారి ఆ ముందుకు వెళ్దాం. చూడండి 16వ వచనం చూస్తే, నీ కటాక్షము నీకు మా ఎడల కటాక్షము, కరుణ, జాలి, దయ ఉన్నదని, అది నీవు మాతో వస్తే, నీవు మాతో ఉన్నావని, నీ ప్రేమ మా మీద ఉన్నదని, మీ దయ మా మీద ఉన్నదని తెలుస్తుంది. అందుకే నువ్వు మాతో వస్తేనే మేము బయలుదేరతాం, రాకపోతే బయలుదేరం అయ్యా, నువ్వు మాతో ప్రయాణం చెయ్యి. ఈ మాట ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? ఎప్పుడన్నా ప్రయాణం చేసినప్పుడు, ప్రభా నువ్వు నాతో ఉంటేనే కార్యం జరుగుద్దయ్యా, నువ్వు నాతో వస్తేనే అద్భుతం జరుగుద్దయ్యా, నాతో రా ప్రభు అని ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? చేస్తే దేవుడు మీతో వచ్చాడా? వచ్చిందా? వచ్చినప్పుడు ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పారా? ఇవి పలానా రోజు నేను ప్రార్థన చేసుకుని పోతే దేవుడు నాతో వచ్చిండు, నాతో కార్యం, నేను వెళ్ళిన చోట కార్యం జరిగింది, ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పారా? అన్నిటికీ బలాయి ఊపుతారు. దేవునికి మహిమ కలుగును గాక, అది నిజమైన అబద్ధమైన దేవునికి మహిమ కలుగును గాక. అన్నీ ఆయనే చూసుకుంటాడు, నాకు తెలియదు కదా మరి, అన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, చూద్దాం ఒకసారి 33వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. ఎవరు? మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. దేవుడు ఎవరితో ప్రయాణం చేస్తాడు? లోబడ రైట్. ఇందాక అన్నారు కదా, దేవుడు మీతో ప్రయాణం చేస్తాడంటే ఎత్తారు కదా. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? మీరు నా మాటకు లోబడనొల్లని వారు కాబట్టి నేను మీతో రాను. అయితే మోషే గారు ఏమంటున్నాడు అంటే, నువ్వు రాకపోతే మేము బయలుదేరమయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని మాటకు లోబడితేనే దేవుడు మనతో వస్తాడు. దేవుని మాటకు మనం లోబడితేనే దేవుడు వస్తాడు. దేవునికి ఇష్టమైనట్టుగా చేస్తేనే దేవుడు మనతో ప్రయాణం చేస్తాడు, లేదంటే ఆయన మనతో ప్రయాణము చెయ్యడు. ఈ మాట అర్థమైంది కదా? ఇప్పుడు అందరితో దేవుడు ప్రయాణం చేస్తాడా? చెయ్యడు. ఎవరితో ప్రయాణం చేస్తాడు? లోబడే వారితో ప్రయాణం చేస్తాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలతో ప్రయాణం చేస్తాడు. మరి ఆయనతో ప్రయాణం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? నిజంగా నువ్వు లోబడుతున్నావో లేదు, లోబడితే దేవుడు నీతో ప్రయాణం చేస్తున్నాడో లేదు. ఆయన నీతో ప్రయాణం చేస్తే నువ్వు ఎలా ఉంటావు? నీ గుర్తులేంటి? ఇప్పుడు మనిషి మనతో ప్రయాణం చేస్తే అర్థమవుతుంది, ఉన్నావా లేవా అంటే, కళ్ళు లేకపోయినా ఉన్నా, చెవులను పడ్డానుకో ఉన్నాడు అని అర్థమవుతుంది. మరి యేసయ్య నీతో ఉన్నాడని నీకు నాకు ఎలా అర్థమవుతుంది? చూడండి, వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. 16వ వచనం చూడండి, 33వ అధ్యాయము. దేని వలన తెలియబడును? నువ్వు నాతో ఉన్నావని ఎలా తెలుస్తుంది? మాతో వచ్చుట వలనే కదా. భూమి మీదనున్న సమస్త ప్రజలలో రైట్, దేవుడు మనతో ప్రయాణం చేస్తున్నాడు అనడానికి రుజువేంటిది? మనం ఎలా ఉంటాం? గుంపులో గోవిందలాగా ఉన్నాం, నలుగురితో నారాయణ అనం. లోకం మాట్లాడినట్టుగా మనం మాట్లాడం, లోకం నడిచినట్టుగా మనం నడవం కదా. మనం ఎలా ఉండాలి? దేవుడు నీతో ఉంటే నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? ప్రత్యేకింపబడిన వ్యక్తులంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయుల జనాంగము ప్రత్యేకింపబడిన జనాంగంగా ఉన్నారు. తెగుళ్ళన్నీ ఐగుప్తులో ఉన్నటువంటి వారికి వచ్చినాయి, కానీ ఇశ్రాయేలు ప్రజలకు రాలేదు.
ఎండ వాన వాళ్ళకి తగిలింది కానీ వీళ్ళకి తగలలేదు. ఎందుకు అంటే వీరు ప్రత్యేకింపబడినటువంటి వారు. ఇప్పుడు దేవుడు నీతో ఉన్నాడు అనడానికి రుజువేంటిది? ఎవరు ప్రత్యేకింపబడి ఉండాలి? దేవుడు ప్రత్యేకింపబడి ఉండాలా? అసలు మనం ప్రత్యేకంగా ఉంటే నీవు నీ జీవిత విధానంలో ప్రత్యేకంగా గనక ఉన్నావని అర్థమవుతుంది అంటే నీతో దేవుడు ప్రయాణిస్తున్నాడని అర్థం. నీ మాట వేరే ఉంటుంది, నీ ప్రవర్తన వేరే ఉంటుంది, నీ భోజన పద్ధతి వేరే ఉంటుంది, నీ కూర్చునే విధానం వేరే ఉంటుంది, నీ వస్త్రధారణ వేరే ఉంటుంది. అసలు నీ జీవిత విధానమే, వింటున్నారా లేదా, ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకు వీరు ప్రత్యేకంగా ఉంటున్నారయ్యా అంటే వీరితో దేవుడు ప్రత్యక్షమై ప్రయాణం చేస్తున్నాడు, అందుకే వీరు ప్రత్యేకంగా ఉంటారు. ఉంటున్నారా? మనం ఉంటున్నామా? చెప్పండి. మన గ్రామము, మన సంఘము, మందిరానికి వచ్చే బిడ్డలు ప్రత్యేకమైనటువంటి జీవిత విధానం కలిగి ఉంటున్నారా? చెప్పండి. ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ, ఒక ప్రత్యేకమైనటువంటి మాట విధానము, ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత విధానము మనకుంటుందా? మనల్ని మనమే పరిశీలించుకుందాం. దేవుడు మనతో ప్రయాణం చేస్తున్నాడు అంటే ఎవరితో దేవుడు ప్రయాణం చేస్తాడు? మర్చిపోద్దు వాక్యాన్ని. లోబడే వారితో ప్రయాణం చేస్తాడు. లోబడే వారితో దేవుడు ప్రయాణం చేస్తా ఉంటే లోబడే వారు ఎలా ఉంటారు? ప్రత్యేకంగా ఉంటారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే 14వ వచనం చూడండి. 14వ వచనం చూస్తే, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా, అప్పుడు అంటున్నాడు నువ్వు లోబడే వ్యక్తివి కాబట్టి నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అంతేగాని ప్రయాణం చేసేటప్పుడు చక్కగా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీ రాకపోకలంది యెహోవా నిన్ను కాపాడని వాక్యం చదవంగానే నీ తోడే రాడు. పోయేదేమో ప్రారంభంలో ప్రార్థన చేసుకొని బయలుదేరతారు. ఆటోలో పోయినా, కారులో పోయినా, బస్సులో పోయినా, జీబులో పోయినా అక్కడ మోగే పాటలేమో సూపర్ స్టార్ పాటలు. ఇప్పుడు దేవుని సన్నిధి ఎక్కడుంది? ఉంటుందా? అయ్యా మీరు నాతో వచ్చారా అంటే అప్పుడు దేవుడు అంటాడు కదా, 3వ వచనం 33వ అధ్యాయం 3వ వచనం, మీరు లోపడనొల్లని ప్రజలు కాబట్టి నేను మీతో ఇక్కడ మాత్రమే నటిస్తారు, బయటికి పోయిన తర్వాత నా సన్నిధి మీకు తోడుగా ఉండదు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి లోబడదాం. దేవునికి లోబడదాం. ఆయన సన్నిధి మనతో ఉండాలని ప్రార్థన చేద్దాం. మోషేలాగా ఆయన మనతో ఉండినట్టుగా ప్రత్యేకింపబడినటువంటి జనాంగంగా కనపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి కనపడాలి? మనం ప్రత్యేకంగా ఉన్నామని మాట్లాడరేంటి? అమ్మయ్యా కొంచెం దారిలోకి వచ్చారని అనుకుంటారు. పక్కన వాళ్ళకి కనపడేటట్టు, ఊరోళ్ళకి కనపడేటట్టు, దేవుని నమ్మని బిడ్డలకు కనపడేటట్టు ఉండాలి అని అంటారేమో అనుకున్నా. ఎవరికి కనపడాలి? నువ్వు ప్రత్యేకంగా ఉన్నావని దేవునికి కనపడాలి. నీ మాట, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ భోజనము, నీ పడక, నీ జీవిత విధానమే ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకయ్యా ప్రత్యేకత అంటే నా దేవుడు, పునరుద్ధానుడైనటువంటి నా దేవుడు నాతో ప్రయాణము చేస్తున్నాడు కనుక నేను ఎలా ఉంటాను? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి నీతో పాటు నడవాలని, నీతో పాటు జీవించాలని, నీతో పాటు ప్రయాణం చేయాలని ఆశపడుతూ ఉంటే లోబడితేనే ఆయన మనతో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఎవరితో దేవుడు ప్రయాణం చేస్తాడు? లోబడే బిడ్డలతో ప్రయాణం చేస్తాడు. లోబడే బిడ్డలు ప్రభువా నా తోడు నువ్వు రా అయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు వారితో నడుస్తాడు. దేవుడు వారితో ప్రయాణం చేస్తే ఆ బిడ్డలు ఎలా ఉంటారు? ప్రత్యేకింపబడిన వారిగా ఉంటారు. ప్రత్యేకింపబడినటువంటి బిడ్డల్లో ఉండే జీవిత విధానం ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, ద్వితీయోపదేశ కాండములోకి వెళ్దాం. ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. 29వ అధ్యాయము 5వ వచనం. నేను మీ దేవుడైన యెహోవానని తెలుసుకొనున్నట్లు చూడండి 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించినప్పుడు మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు,
మీ చెప్పులు మీ కాళ్ళకు పాతగిలిపోలేదు, రొట్టె తినలేదు, ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాగలేదని. చూసారా? దేవుడు మనతో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? ఇవాళ ఒక స్టైల్, రేపు ఒక స్టైల్ ఉండదు. వాళ్ళ బట్టలు మారలేదట అంటే అర్థమైంది, వాళ్ళ బట్టలు పాతగిలిపోలేదు అంటే ఏంది? ఎప్పుడున్నట్టే ఉన్నారు, అంతేనా? ఈ పంతులు గారు ఎప్పుడు చూసినా అట్టనే ఉంటాడు, లావుగాడు బక్కగాడు. మరి మనం లావు ఎత్తు బక్క సన్నం అనే కలర్గా సంబంధించింది కాదు. మన జీవిత విధానము మొదట్లో ఎలా ప్రారంభించామో మరణాంతము వరకు అలాగే ఉండాలి. కొత్త పద్ధతులు, కొత్త తీర్మానాలు, కొత్త ట్రెండ్ మనం అవలంబించడానికి కుదరదు. ఎందుకు అంటే మనం ప్రత్యేకింపబడినటువంటి జనాంగము. దేవుడు మనతో ప్రయాణిస్తున్నాడు కనుక మనము పాత వాటిని మనము ఉపయోగించం. అనగా మన జీవితంలో మన యొక్క జీవిత విధానము మారిపోకూడదు, పాతబడిపోకూడదు. అర్థమవుతుందా? కొత్తలో ఎలా ప్రార్థన చేస్తాము? ఫుల్గా ప్రార్థన చేస్తాం. కొత్త బట్టలు వేసిన వాళ్ళు వాళ్ళ నడక వేరే ఉంటుంది, వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది, ఊకే చదువుకోవడమే ఉంటుంది. పాతపడ్డ తర్వాత దాని ముఖం కూడా చూడరు. అంటే వీళ్ళ బట్టలు ఏమైనా పాత పడలేదు, అనగా ఒకే భక్తిలాగా ఒకటే జీవిత విధానం కలిగి ఉన్నారు. వారి నడక మారలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, పాతపడలేదు అంట. అంటే అర్థమైంది, వచ్చిన కొత్తలో గుడికి ఎలా ఉరికి పరుగులతో వచ్చారు, పండుగలప్పుడు ఎలా ఉరుగు పరుగులతో వస్తారో మిగతా టైంలో కూడా అలాగే ఉంటారు. పాతపడలేదు వారి భక్తి, వారి ప్రార్థన పాతపడలేదు. ఇప్పుడు పాతబడిపోయింది. గుడ్ ఫ్రైడే వెళ్ళిపోయింది, శుక్రవారాల ప్రార్థనలు పాతగిలిపోయినాయి. ఏమైంది? పాతపడ్డది. శుక్రవారం ఆరాధన చూసేసరికి ఎంతమంది? 30, 40 మంది, 50 మంది వస్తున్నారు. అంటే సున్నాలు లెక్కలేవు కాబట్టి. దేవునికి మహిమ కలుగును కాక. సున్నాలతో పని లేదుగా కదా. ఎంతమంది? 30, 40, 50 మంది వస్తున్నారు. అంటే పాతగిలిపోయిందా, కొత్తగా అయిందా? అది మరి వీళ్ళ ఇశ్రాయేలుల జీవిత ప్రయాణంలో 40 సంవత్సరాలలో వారి భక్తి పాతగిలిపోలేదు, వారి చెప్పులు పాతవైపోలేదు. దేవునితో నడిచే విధానంలో మొదట ఎలా హుషారుగా ఉన్నారో ఆ 40 సంవత్సరాలలో కూడా అంతే దేవునితో నడవగలిగినటువంటి దేవుడు శక్తిని వారికి ఇచ్చాడు. అంతేలే కానీ ద్రాక్షరసం, మద్యపానం, రొట్టె అలాంటి ఏం తినలే. వాళ్ళు ఏమన్నా ఫుల్గా తిన్నారు, కడుపు నిండా తిన్నారు. దేవుడు వారితో నడిస్తే అలా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో నడుస్తున్నాడా లేదనేది ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. దేవుడు మనతో నడిస్తే ప్రత్యేకంగా ఉంటాం. మనల్ని చూసినటువంటి వారు దేవుని బిడ్డలని గుర్తుపట్టాలి. ఎందుకు ప్రత్యేకంగా మాట విధానంలో ప్రత్యేకంగా ఉన్నారేంట్రా అంటే వీరు దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు కనుక వీరు ప్రత్యేకింపబడినటువంటి వారు. దేవుడు నీతో నడుస్తున్నాడంటే నువ్వు ప్రత్యేకింపబడిన దానివిగా, ప్రత్యేకింపబడిన వ్యక్తిగా కనపడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో ప్రయాణిస్తున్నాడానికి మొదటి గుర్తు ఏంటిది? ప్రత్యేకంగా ఉండాలి. రెండోది చూద్దాం. మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. 5వ వచనం, 5, 6 వచనాలు చూడండి. యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషినని ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదనని వారితో చెప్పి, దేవుడు ఎవరితో నడవాలని అనుకుంటున్నాడు? అది అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి వచ్చినాం. వాళ్ళు ఎలా ఉన్నారు? చదవండి 6వ వచనం.
ఆ ఎదురాడే వారితో దేవుడు ప్రయాణం చెయ్యడు. ఇంకా ఎదురాడి వీళ్ళతో దేవుడు ప్రయాణం చేయడు. ఎవరితో ప్రయాణం చేస్తాడు? మరలా వెనక్కిపోతారేంది? నిర్గమకాండం విషయంలో కాస్త పక్కన పెట్టండి. ఇప్పుడు మనం అపోస్తుల కార్యంలోనికి వచ్చినాం. అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి యూదులు ఎలా ఉన్నారు? ఎదురాడేవారు. ఎంతసేపు ఎందుకు చేస్తున్నావు ప్రార్థన? ఆపో. స్తుతి ఆరాధన ఎవరు చేయమన్నాడు నిన్ను? సిఎస్ఐలో స్తుతి ఆరాధన లేదు. ఎదురాడే వారితో దేవుడు ప్రయాణం చేయడు. చేస్తాడా? ఏది చేసినా లోబడాలంతే. ఇవాళ క్లాస్ ఎందుకు ఎక్కువైంది? 10th క్లాస్ వాళ్ళకి 1 గంట ఎక్కువ క్లాస్ తీసుకుంటున్నారు. ఎందుకు? రేపొద్దున పరీక్షల్లో ఫెయిల్ అయితే మీ జీవితం నాశనం అవుతుందని 1 గంట క్లాస్ ఎక్కువ తీసుకుంటున్నారు తప్ప. ఆపో, 5 గంటలకి అయిపోవాలి క్లాసు, 4:30కి అయిపోవాలి. 1 నిమిషం లేట్ అయినా నీ స్కూలు నీ సంగతి చెబుతా అని పిల్లల్ని గుంజకపోతే ఎవరికి నష్టం? ఎదురాడే వారితో దేవుడు ప్రయాణం చేయడు. ఇంకా దూషణలు. ఎవరిని దూషిస్తారు? ఎవరిని దూషిస్తారు? ఎవరిని దూషిస్తారు చెప్పండి. మనకు తెలిసిన దూషణ చెప్పండి. ఎవరిని దూషిస్తారు? మీరు ఎప్పుడైనా ఎవరినన్నా దూషించారా? ఎవరినన్నా దూషించారా? గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడన్నా బాగా భయంకరమైన గొడవ అయింది, కొట్టుకున్నారు, బాగా తిట్టుకున్నారు, కేసులు పెట్టుకున్నారు, కోర్టుకు వెళ్ళారు, ఇలాంటి ఏమన్నా సందర్భాలు ఏమన్నా గుర్తొచ్చి ఎప్పుడైనా ఎవరినన్నా దూషించారా మీరు? లేదా? సరే, ఒకళ్ళు దూషించినా ఒప్పుకోమాకండి, మనసులో పెట్టుకొని గుర్తు చేసుకోండి. మీరు మనుషులను దూషిస్తే ఎవరిని దూషించినట్లు? దేవుణ్ణి దూషించినట్లు. నేను దేవుణ్ణి దూషించలేదు, ఆమెనే దూషించిన, ఆయన్ని దూషించిన అంటే యేసయ్యను దూషించినట్టే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునికి లోబడుతున్నాను, దేవుని మాట వింటున్నానని చెప్పి మనుషులను దూషిస్తే ఈ దూషించే వారితో దేవుడు ప్రయాణము చెయ్యడు. అందుకే ఎందుకురా అబ్బాయి మీకు వాక్యం చెప్పి, అనవసరంగా మీకు వాక్యం చెబుతున్నా, మీకు చెప్పేదానికంటే చెప్పండి అక్కడ ఉన్నదే దులుపుకొని వామ్మో నేను ఆ మాట అన్నాను అనుకో అమ్మా, నేను ఆ మాట అన్నాను అనుకో, ఏమన్నా ఉందా ఇంకా? ఏమ్మా, పౌలు కాదు కాబట్టి, ఆ మహానుభావుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ మాట అన్నాడు. నేనైతే ఆ మాట అన్నాను. మీ పనికి మీరే ఉత్తరవాదులు, మీ జీవితానికి మీరే ఉత్తరవాదులు. మీకు చెప్పేదానికంటే ఆయనని చదవండి. ఇక మీదట వీళ్ళకి చెప్పి 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 ప్రాణం అంతా విసుకొస్తుంది. మన ఊర్లో ఎవరి నోట చూసినా అయ్యా వీళ్ళు మారరయ్యా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎవరిని మందలిచ్చినా వీళ్ళు అనేటోళ్ళు కూడా మారరు. అనేటోళ్ళు ఉంటారు. వీళ్ళు అంటే నేను మారినయ్యా అనొచ్చుగా. వీళ్ళు మారరయ్యా అంటే మీరు రావడం వల్ల నేను మారినయ్యా, నా బ్రతుకు మారింది, నా కుటుంబం మారింది, నేను ఆత్మీయతలో ఎదుగుతున్నానని ఒప్పుకోట్లే. మీరు చెప్పే అయ్యా మంచి మంచి వాక్యాలు, కానీ వీళ్ళు మారరు. వాళ్ళ మీద నీకెందుకు చెప్పు. అందుకే పౌలు గారు ఏమంటున్నట్టే, వీళ్ళు మారరు, వీళ్ళు ఎదురాడేవారు, దూషించేవారు. కాబట్టి వీళ్ళతో దేవుడు ఉండడు. కాబట్టి వీళ్ళ దగ్గర నేను ఉండేదానికంటే వాళ్ళకి పోయి సువార్త చెప్పడం బెటర్ అని పౌలు గారు వెళ్ళిపోయింది. ఎవరికి చెప్పకుండా యూదులకు చెప్పకుండా, వాళ్ళకి చెబితే వాళ్ళు మారు మనసు పొందుతారని వస్త్రాలు దులిపి వెళ్ళిపోయాడు. పౌలు గారు వెళ్ళిపోయి అక్కడ ఒక ఆయన్ని పట్టుకొని ఆయనకు వాక్యం చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరితో ప్రయాణం చేస్తాడు తెలుసా? ఎదురాడని వారితో ప్రయాణం చేస్తాడు, దూషణలాడని వారితో దేవుడు ప్రయాణం చేస్తాడు. అలాంటి వారిలో మీరు ఉన్నారేమో చూసుకోండి. దేవుడు మీతో నడుస్తున్నాడని అపోహ పడకండి. ఎవరిని దూషించినట్టుగా మీకు గుర్తొస్తే క్షమాపణ అడగండి. ఎవరికైనా ఎదురాడినట్టుగా మీకు గుర్తొస్తే క్షమాపణ అడగండి. అయ్యా నీకు ఎదురు చెప్పినా నన్ను క్షమించు, పలానా ఆయనకి పలానా ఆమెకి ఎదురు చెప్పినా నన్ను క్షమించు అని క్షమాపణ అడిగితే దేవుడు నీతో ప్రయాణం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు, ఆత్మస్వరూపైనటువంటి దేవుడు నీతో సహా ప్రయాణం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక ఎదురాడే లక్షణం గనక నీకుంటే, దూషణలాడే మాటలు గనక నీకుంటే ఆయన నీతో నీ కుటుంబంతో ప్రయాణం చేయడు అని బల్ల గుద్ది వాక్యం చెబుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి స్వభావాన్ని తీసేసుకుందాం. మరి ఎవరితో ఉంటాడంటే చూడండి, 7వ వచనం, 18వ అధ్యాయం 7వ వచనం చూడండి. అక్కడి నుండి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడట? ఎవరైనా భక్తి కలిగినటువంటి వ్యక్తులతో దేవుడు ప్రయాణం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో దేవుడు ప్రయాణం చేస్తాడు? అక్కడ రైట్, బాగా వాక్యం గుర్తుపెట్టుకుంటున్నారు. ఇక్కడ భక్తి కలిగిన వారితో దేవుడు ప్రయాణం చేస్తాడు. అందుకే పౌలు గారు ఎవరిని పట్టుకున్నాడు తెలుసా? తీతియోని యూస్తు అనే ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తిని పట్టుకున్నాడు. మాకు కావాల్సిందే, సేవకులకు, పాస్టర్లకు కావాల్సింది ఎవరో తెలుసా? భక్తి కలిగిన వాళ్ళు కావాలి. దేవునికి వ్యతిరేకంగా ఉండే ₹1,00,000 కానుకేసేటోళ్ళు కాదు మాకు కావాల్సింది. గుడికి రాకుండా ఉండి ప్రియులు శుభ్రంగా కట్టేటోళ్ళు కాదు మాకు కావాల్సింది. మాకు కాదు, నాకు కాదు, దేవునికి. దేవునికి కావాల్సింది ఎవరో తెలుసా? భక్తి కలిగిన వాళ్ళు కావాలి. వచ్చి నామకార్థంగా కూర్చొని వెళ్ళిపోయేటోళ్ళు కాదు. అసలు రాకుండా బయట ఉండి వాక్యం వినే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. భక్తి కలిగిన వాళ్ళు దేవునికి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, భక్తి కలిగినటువంటి తీతియు యూస్తును కనుగొని 8వ వచనం చూడండి. అందరితో కూడా చూసారా? దేవుడు ఎవరితో ప్రయాణం చేస్తాడంటే విశ్వాసం ఉంచే వారితో ప్రయాణం చేస్తాడు. ముందుగా ఎవరితో ప్రయాణం చేస్తాడు? భక్తి కలిగిన వారితో ప్రయాణం చేస్తాడు. విశ్వాసము కలిగినటువంటి వారితో ప్రయాణం చేస్తాడు. క్రిస్పు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. దేవుడంటే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి కనుక, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి కనుక చదవండి ఆ మాట, 8వ వచనం. ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. అది విశ్వాసం కలిగినటువంటి వారితో ప్రయాణించే వారందరూ విశ్వసిస్తారు. అర్థమవుతుందా? మనమందరము నిజమైన భక్తి కలిగిన వాళ్ళం అయితే మీతో ప్రయాణించే, మీ కుటుంబాలలో ప్రయాణించే వారందరూ భక్తి కలిగిన వారిగా మారిపోతారు. మారతారా లేదా? ఒక దొంగతో ఇద్దరు మంచి వాళ్ళు ప్రయాణం చేశారనుకోండి, 6 నెలల్లో దొంగలు అయిపోతారు. అయితేరా కాదు? తాగే వాళ్ళతో ఇద్దరు ప్రయాణం చేశారనుకో, 6 నెలల్లో వీళ్ళు వాళ్ళకంటే డబల్ అవుతారు. భక్తి కలిగినటువంటి వారితో వీళ్ళతో ప్రయాణం చేస్తే మరి 6 నెలల్లో భక్తి కలిగిన వాళ్ళు కావాలా వద్దా? 6 నెలలు కాదు, 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు అయినా భక్తి మాత్రం వాళ్ళకి అంటట్లే. ఏమంటున్నాయి? భక్తి లేకుండా ఉండే లక్షణాలు ఉంటాయి తెలుసా, అవి అంటుతున్నాయి. దేవుడు వారితో ఎలా ప్రయాణం చేస్తాడు? చేయడు కదా. ఇప్పుడు ఎవరితో దేవుడు ప్రయాణం చేయాలని ఆశపడుతున్నాడు? భక్తి కలిగినటువంటి వారితో దేవుడు ప్రయాణం చేస్తాడు. విశ్వాసం కలిగినటువంటి వారితో దేవుడు ప్రయాణం చేస్తాడు. ఇలా భక్తి కలిగి విశ్వాసం కలిగినటువంటి వారితో దేవుడు ప్రయాణం చేస్తా ఉంటే మన లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. కిందికి వెళదాం. కిందికి చూడండి, 9వ వచనం చూస్తే, దర్శనమందు చూడండి, దేవుడు ప్రయాణిస్తే, దేవుడు మనతో ప్రయాణిస్తే మనకేముండదో తెలుసా? భయం ఉండదు. దేవుడు పౌలు గారితో ప్రయాణిస్తున్నాడు కనుక దేవుడు పౌలు గారితో మాట్లాడుతున్నాడు. పౌలు, భయపడక వాక్యం ప్రకటించు. వాక్యాన్ని చదవండి, మాటను చదవండి. భయపడక మాట్లాడు, మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఎవరికి భయపడద్దు. వాళ్ళొత్తరో రారో, వాళ్ళనంటే ఏమనుకుంటారో ఏమో. అంటే ముందు పై వచ్చిన వాళ్ళు అన్నారుగా, మీ ఆశీర్వాదానికి కర్తలు మీరే, మీ దీవెనలకు కర్తలు మీరే, అంతే కదా. దేవుడు అంతే అన్నాడు కదా. కాబట్టి నువ్వేం భయపడకు, చెప్పాల్సిన మాటలు చెప్పే, వారి సంగతి నేను చూసుకుంటా. భక్తి కలిగి ఉంటారా, నేను వాళ్ళతో నడుస్తా. విశ్వాసం కలిగి ఉంటారా, వారితో నేను నడుస్తా, వారితో ప్రయాణం చేస్తా.
వారు నీకులాగానే భయపడకుండా భక్తి చేస్తారు. వారు నీకులాగానే భయపడకుండా మాట్లాడతారు. చదవండి, కిందికి చదివితే, మాట్లాడుము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, ఈ గాని చేయడానికి ఎవ్వడు నీకు రాడు, నీ ఎద్దకు రాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ పడుతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. భక్తి చేయడానికి భయపడొద్దండి, మందిరానికి రావడానికి భయపడొద్దండి, ప్రార్థన చేయడానికి భయపడొద్దు. సిగ్గు ఎగ్గు లేకుండా దేవునికి ఇష్టమైన యథార్థమైన భక్తి చేయడానికి భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. అందుకే భయపడమాకండి, భక్తి చేసే విషయంలో భయపడమాకండి కదా. నిజమైన భక్తి కలిగినటువంటి వారు దేనికి భయపడరు. పౌలు గారు భయపడ్డారా? తనులైనా తిన్నాడు కానీ భయపడ్డా? ఎదురాడి మాట్లాడాడు అధికారులకు కానీ భయపడలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు భయపడలేదు? షడ్రక మేషక అబేద్నెగోలు ఏమన్నారో తెలుసా? ఓ నెబుకద్నెజరు, పేరు పెట్టి పిలిచి, నీకు కానీ నీవు పెట్టించిన ప్రతిమకు కానీ మొక్కాల్సినటువంటి అవసరం మాకు లేదు. అంత ధైర్యం, మామూలు ధైర్యం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆ ధైర్యం? అంటే దేవుడు వారితో నడుస్తున్నాడు కనుక ఆ ధైర్యం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మేము పడతాం. దేవుడు నీతో నడిస్తే భక్తి చేయడంలో ధైర్యాన్ని కలిగి ఉంటావు. దేవుడు నీతో నడిస్తే ప్రార్థన చేయడంలో ధైర్యం కలిగి ఉంటావు. దేవుడు నీతో నడిస్తే మందిరానికి రావడంలో ధైర్యం కలిగి ఉంటావు. దేవుడు నీతో నడిస్తే ఈ యొక్క సువార్తను చెప్పడానికి ధైర్యంగా ఉంటావు. అసలు భయపడవు. సిగ్గు ఎగ్గనేది ఏముండదు. దేవుని గురించి చెప్పడంలో కానీ, సువార్త చేయడంలో కానీ, నీకు జరిగిన మేలులు ఇతరులకు పంచడంలో కానీ భయం లేకుండా చెప్పేస్తాం. మనం ఎందుకు చెప్పలేకపోతున్నట్టు భయం. ఎందుకు ఆ భయం అంటే దేవుడు మనతో లేడు కాబట్టి. ఎందుకు లేడంటే మనం లోబడట్లేదు కాబట్టి. మనకు దూషణ మాటలు ఉన్నాయి. చెప్పండి, ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఎదురాడు, నువ్వేందో నాకు చెప్పి సార్లే. ఎదురాడే వారితో దేవుడు ప్రయాణం చేయడు కనుక దేవుడు మనతో నడిస్తే మనకుండే లక్షణం ఏమిటో తెలుసా? భక్తి చేయడంలో ధైర్యంగా ఉంటాం, దేవుని గురించి చెప్పడంలో ధైర్యంగా ఉంటాం, సాక్ష్యం చెప్పడంలో ధైర్యంగా ఉంటాం. దేవుడు మేలు చేసింది కానీ అయ్యా సాక్ష్యం చెప్పాలని అనిపిస్తుంది కానీ అసలు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అయ్యా, నేను రాలేకపోతున్నా, చెప్పలేకపోతున్నా సాక్ష్యం. ఎందుకు? దేవుడు మేలు చేసిండు రైటే, సాక్ష్యం ఎందుకు చెప్పలేకపోతున్నావు? నలుగురితో నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, చచ్చి బతికిన దేవుడు నా దేవుడు అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? పిరికి పందల్లాగా ఎందుకుంటున్నావు అని అంటే దేవుడు నీతో నడవట్లేదని అర్థం. దేవుడు నీతో నడిస్తే ఏమంటాడు తెలుసా? ఇగో పౌలు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడక మాట్లాడు. ఈ ధైర్యం ఎక్కడదనుకుంటున్నారు? ఇంత గట్టిగా ప్రసంగం చేసే ధైర్యం ఎక్కడదనుకుంటున్నారు? ఇంత గట్టిగా బల్ల గుద్ది వాక్యం చెప్పగలిగిన ధైర్యం ఎక్కడదంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. అది మనుషులు ఇచ్చే ధైర్యం కాదు ఇది. ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి శక్తి దేవుడు నీకును అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకును దేవుడు అనుగ్రహిస్తాడు అంతే. అలా దేవుడు మనతో నడవడానికి మనము సిద్ధపడవచ్చు. ఇకపోతే ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తాం. మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగం లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వచనం ఒకసారి త్వరగా సహాయం చేయండి. 24వ అధ్యాయము 25వ వచనం. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు అన్నింటినీ నమ్మని మందమతులారా. చూడండి, ఇంకా దేవుడు ఎవరితో నడవడు అనంటే, ఎవరితో నడవడు? మళ్ళొకసారి చదవండి, మళ్ళొకసారి. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను అన్నింటినీ నమ్మని మందమతులారా. ఎవరితో దేవుడు నడవడు? నమ్మకం లేనటువంటి వారితో దేవుడు నడవడు. పోయిద్దంటవా, జరుగుద్దంటవా, ఏమో చూద్దాం, ట్రై చేద్దాం, ఇలాంటి వాళ్ళతో దేవుడు ఉండడంతే. 100,000% దేవుడు కార్యం చేస్తాడని నమ్మేటువంటి వారితో దేవుడు ప్రయాణం చేస్తాడు. 100 కాదు, 100,000% నమ్మకం. లేదా షడ్రక మేషక అబేద్నెగోలతో ఒక గుండంలో వేస్తే బ్రతుకుతామనే 100,000% నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంది కాబట్టే
దానియేలుకు కూడా సింహపురంలో వేస్తే సింహాలు నన్ను ఏం చేయవనే నమ్మకం 100కి 1000% ఉంది కాబట్టి ఏం చేశాడు? నమ్మాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. ఈరోజు మనకే నమ్మకం మన దగ్గర జరుగుద్దంటవా? మన పంతులు గారికి అంత సీన్ లేదులే. ఎవరికి ఉంది? మన పంతులు గారు అంత గొప్ప సేవకుడేం కాదు. ఏంది వాళ్ళు ముట్టుకోగానే అసలు పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. అసలు ఆయన అయితే చెప్తాను కదా, అసలు మామూలు చెప్పట్లేదు. ఇంకొకరు వాళ్ళ చర్చికి వస్తారు కదా, కుప్ప తెప్పల జనాలు, మామూలు జనాలు కాదు అంటే ఈయన దగ్గర లేదు, ఆయన దగ్గర ఉంది. నీకు ఎక్కడుంది నమ్మకం? అక్కడుంది నమ్మకం, ఆయన మీద అయితే లేదు. ఎక్కడుంది నీ నమ్మకం? ఎక్కడ? మీతో దేవుడు ప్రయాణం చేస్తాడా? మనుషులను, అయ్యగారులను, సేవకులను, పెద్ద పెద్ద వాళ్ళని మాత్రమే చూసే వాళ్ళతో దేవుడు నడవడు. ఎవరిని చూసేవారితో దేవుడు నడుస్తాడు అంటే అది ప్రవక్తలు చెప్పిన మాటలను, కేవలము బైబిల్ మాటలను మాత్రమే నమ్మే వాళ్ళతో దేవుడు నడుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు చెప్పే మాటలను బట్టి నడిచే వారితో దేవుడు నడవడు. కేవలము వాక్యాన్ని బట్టి. ఇందులో సున్నా గాని, పొల్లు గాని, అబద్ధాలు గాని అలాంటి ఏమీ లేవు. నువ్వు నమ్మాల్సింది ఏంటో తెలుసా? అయ్యగారు చెప్పిన వాక్యం కాదు, అయ్యగారు చేసిన అద్భుతం కాదు, అయ్యగారు చేసిన ప్రార్థనను బట్టి జరిగినటువంటి కార్యాన్ని కాదు నువ్వు నమ్మేది. ప్రవక్తలు చెప్పిన మాటలను నువ్వు నమ్మాలి. ఇలా ఎవరైతే నమ్ముతారో వారితో దేవుడు నడవడానికి ఇష్టపడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మేము పడతాం. హల్లెలూయా. దేవుడు ఎవరితో నడవాలని ఆశపడుతున్నాడు? నమ్మే వాళ్ళతో నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అయ్యా, మా అన్నయ్య చచ్చి 4 రోజులు అవుతుంది, బతుకుతాడంటావా? వద్దులే, పురుగులు పట్టుంటే ఇప్పుడు వద్దులే. నోరు మూసుకో. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. లాజరు బయటికి రా అంటే ప్రేత వస్త్రములతో చుట్టబడినటువంటి లాజరు, 4 రోజులు ఈ సమాధి చేయబడినటువంటి లాజరు ప్రాణముతో బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్ము, దేవుడు నీతో నడుస్తాడంతే. నువ్వు నమ్మంతే. ఏం నమ్మాలి? వాక్యం. అభిషేకం కలిగినటువంటి సేవకులు నమ్మాల్సిన అవసరం లేదు. ఏం నమ్మాలి? అందుకే తిడుతున్నాడు. దేవుడే స్వయంగా తెచ్చినటువంటి మాటలు ఏంటో తెలుసా? ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారు. ఎంత మందమతులైపోయారు. ఇన్ని సంవత్సరాల వాక్యం వింటున్నారు, ఇంత మందమతులై. ఆ వాక్యం నమ్మండి, వాక్యం నమ్మండి. ప్రవక్తలు ఎన్ని వందల సంవత్సరాల క్రితమే నేను వస్తాను, పుడతాను, మరణిస్తాను, తిరిగి లేస్తానని చెప్పిన మాట నమ్మకుండా ఇంకా లేచిందాట. వీళ్ళు ఏమనుకుంటారు? ఇద్దరు లేచిండట కదా, కనపడ్డాడట కదా, నీకు తెలియదా అని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అసలు తిడతా ఉన్నాడు కదా, మందమతులారా, అవివేకులారా, ఇంకా ఎంతకాలం మీతో ఉండాలి? ఇంకా నమ్మరా మీరు? ఈ మాటలు నమ్మరా అని వాళ్ళని తిట్టి వారితో గడిపి ఆ రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె ఎప్పటికైనా కళ్ళు తెరవంటాయి. బాబు, ఈ బుద్ధి యాడికి పోతుందో ఏమో అని రొట్టె ఇరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇక తిని కళ్ళు తెరుచుకొని నన్ను వెంబడించండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో దేవుడు ప్రయాణిస్తాడు తెలుసా? నమ్మే వారితో దేవుడు ప్రయాణిస్తాడు. చూడండి, దేవుడు మనతో నడుస్తున్నాడు అనడానికి రుజువేంటిది అంటే 32వ వచనం చదవండి. 32వ వచనం, 24వ అధ్యాయము 32వ వచనం. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపడుచుచున్నప్పుడు మన హృదయము, దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు నీతో నడుస్తున్నాడు అనడానికి రుజువు ఏంటిదో తెలుసా? వాక్యము నువ్వు వింటున్నప్పుడు నీ హృదయము మండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం. నీ హృదయము మండుతుంది. నిజమే కదా ప్రభువా, నేను నీ కొరకే బ్రతకలేకపోతున్నా, నీవు నాతో నడవలేకపోతున్నా, కారణం నేనే కదా ప్రభు అని ఒకలాంటి పశ్చాత్తాపము, ఒకలాంటి వేదన, ఒకలాంటి బాధ, ఒకలాంటి సంతోషము, ఒకలాంటి ఆనందము
ప్రభువా నిజంగానయ్యా నాతో ఈ దినము మాట్లాడుతున్నామనే సంతోషం, ఆనందము నీ గుండె మండుతుంది చూడు. ఆ మండుతున్నటువంటి సందర్భాలు నీకు ఎదురవుతున్నాయంటే దేవుడు నీతో నడుస్తున్నాడని అర్థం. ఈ వాక్యాన్ని చెబుతున్నప్పుడు నీ హృదయం కరిగిపోతుంది కదా, నీ హృదయం ఒకలాంటి వేదనకు గురవుతుంది కదా, ఒకలాంటి తీర్మానానికి వెళ్ళాలని అనిపిస్తుంది కదా. ఈ మాటలు వింటున్నప్పుడు నీ గుండె మండుతుందంటే దేవుడు నీతో నడుస్తున్నాడని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాలు వింటున్నప్పుడు నీ హృదయం స్పందన ఆ దేవుని వైపు తిరుగుతుందంటే దేవుడు నీ జీవితంతో ప్రయాణిస్తున్నాడని అర్థం. నీ పక్క నుండి ఇగో ఈ మాటలు నీ కొరకే అని దేవుడు గద్దిస్తున్నప్పుడు నీ హృదయం మండుతుంది కదా. కొంతమంది ఎంత నిర్లక్ష్యం అంటే నిర్లక్ష్యంగా ఉంటారు. వారితో దేవుడు ప్రయాణం చేయడు. వారు ఏ ప్రార్థన అడిగినా దేవుడు వినడు. అందుకే వీరు లోబడని వాళ్ళని ప్రజలు కాబట్టి నేను వాళ్ళ ఇంటికే రాను, వాళ్ళ హృదయానికే రాను. నువ్వు చేస్తే చేసుకోపో ప్రార్థన అంటాడు. నువ్వు చేస్తే చేసుకోపో ప్రార్థన, నేనేమన్ను, నీ ప్రార్థన అంతా వ్యర్థమైద్ది అంటాడు దేవుడు. అదే కొంతమంది హృదయాలలో వాక్యము చెబుతా ఉంటే హృదయము మండుతూ ఉంటది. చూసారా, వీళ్ళంటున్నారు నిజంగా వాక్యం చెబుతూ ఉంటే మన హృదయం, మన గుండె మండలేదా? అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? మీకు ఒక ఉదాహరణ అర్థమవుతుందా? దేవుడు చెబుతున్నటువంటి మాటలను బట్టి ఒక తీర్మానం ఇంక రావాలి. ఇక నా బ్రతుకు జీవితాన్ని నేను మార్చుకోవాలనే గుండె మండుతూ ఉందంటే దేవుడు నీతో ప్రయాణిస్తున్నాడు అని అర్థం. చదవండి, కిందకి వెళితే 35వ వచనం ఒకసారి చూడండి. అదియు తెలియజేసిరి, వారు ఇలాగ మాట్లాడుచుండగా మరొకసారి 35వ వచనం మరొకసారి చదువు. త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడెను. ఏం చేశారు తెలుసా? వీళ్ళు ఏం చేశారు? జరిగిన సంగతులన్నీ మిగతా వాళ్ళకి చెప్తా ఉన్నారు. దేవుడు నీతో నడుస్తున్నాడంటే అర్థం ఏంటిదో తెలుసా? నీవు జరిగిన విషయాలు ఇంకొకరితో చెప్పాలి. దేవుడు నీతో ఉంటేనే ఇంకొకరితో చెప్తారు ఈ విషయాలు. ఆదివారం వాక్యాన్ని విన్న తర్వాత మరలా ఆదివారం వచ్చేంత వరకు ఈ మధ్యలో ఎప్పుడన్నా ఈ వాక్యం గురించి మీరు మాట్లాడుకున్నారా? ఏమా పోయిన వారం వాక్యం బాగుంది కదా అని ఎప్పుడన్నా అనుకున్నారా? పోయిన వారం భలే ఆ ఉదాహరణ చెప్పింది కదా, నాకెప్పుడు తెలియనటువంటి ఆ వర్తమానం వచ్చింది కదా, ఒక కొత్త విషయం నేర్చుకున్నాం కదా, అది భలే అనిపించింది కదా. ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? ఉద్యోగాల్లో కానీ, చేలో కానీ, చెట్టు కింద కూర్చున్నప్పుడు కానీ, ఊరికి పోయేటప్పుడు కానీ, ఆటోలో కూర్చుని ఎప్పుడన్నా వాక్యం గురించి ధ్యానం చేశారా? మాట్లాడుకున్నారా? ఇలా వాక్యము బాగుంది, రెఫరెన్స్ బాగుంది, చదివిన వాళ్ళు బాగున్నారు, ఆ ఆరాధన చేసిన పరిస్థితి బాగుంది, ఆరాధనలో దేవుడు నాతో ఈ విషయాలను ఎప్పుడన్నా డిస్కషన్ చేసుకున్నారా? చేస్తున్నారు అంటే దేవుడు మీతో ఉన్నాడన్న. దేవునికి మహిమ కలుగునాక. వీళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుడు వారితో నడిచినటువంటి సంగతులను ఏం చేశారు? ఇతరులతో పంచుకున్నారు. రొట్టె విరిచిన సంగతి, వారితో మాట్లాడిన సంగతి, ఇవన్నీ వారు ఇతరులకు తెలియజేశారు. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు అనడానికి ఉదాహరణ ఏంటయ్యా, రుజువు ఏంటయ్యా అంటే మనము వాక్యం గురించి ఇతరులతో చెప్పాలి. ఆదివారం జరిగినటువంటి వాక్యం ఇంకెక్కడన్నా సాక్ష్యం కనుక వింటే, ఇంకెక్కడ అద్భుత కార్యం జరిగితే ఆ వాక్యం గురించి, ఆ సాక్ష్యం గురించి, ఆ మారు మనసు పొందినటువంటి వ్యక్తుల గురించి, జరిగినటువంటి దేవుని కార్యాల గురించి మనం మాట్లాడుతూ ఉంటున్నారు అంటే దేవుడు మీతో ప్రయాణిస్తున్నాడని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే వారితో దేవుడు ఎందుకు ప్రయాణం చేశాడో తెలుసా? వారు అయ్యే సంగతులు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? నజరేయుడైన యేసని, యేసేబు మరియ కుమారుడు చచ్చిపోయింది కదా, పాపం శిలువకేసి కొట్టేశారు, 3వ రోజు లేస్తాడని చెప్పిండు. కానీ మా శిష్యులు పోయారు, లేడైనా ఎక్కడున్నాడో ఏమో, మొత్తానికైతే లేచిండట కానీ ఎక్కడికి పోయిండో తెలియదు అని వీళ్ళంతా మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ మాట్లాడుకోవటాన్ని బట్టి దేవుడు వారితో ప్రయాణం చేసి ఇంకా సగం భక్తింద్ర నాయన అని వారిని మందమతులారా, అవివేకులారా అని తిట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచి పంచి పెడితే వారి కన్నులు తెరవబడ్డాయి.
తెరవబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు, చెప్పబడినటువంటి మాటలన్నింటినీ తెలియజేశారు. దేవుడు మనతో ప్రయాణం చేస్తున్నాడు అనడానికి రుజువు ఏంటో తెలుసా? దేవుని మాటలు విన్న మనము ఇంకొకరితో పంచుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం గురించి ధ్యానము చేయాలి. నలుగురు కూర్చున్న చోట ఈ వాక్యం గురించి మీరు ధ్యానం చేయాలి, మాట్లాడుకోవాలి. అప్పుడే దేవుడు మీతో సంచరిస్తాడు, మీతో ప్రయాణిస్తాడు. ఇంటికి వెళ్ళినా ఇంట్లో కూడా మాట్లాడుకోవాలి, బయటికి వెళ్ళినా బయట కూడా మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడుకోవడం మనకు అలవాటు చేసుకుంటే దేవుడు మనతో ప్రయాణం చేస్తాడు. అందుకే 121వ కీర్తనలో ఏమంటాడంటే, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు. చూడండి, ఆయన నీతో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు. ఆయన కొనకొడు నిద్ర నీతో ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు నీతో ప్రయాణం చేస్తున్నాడు అంటే ఆయనే కునకడు నిద్రపోడు. మనం కునికినా మనం నిద్రపోయినా ఆయన మాత్రం పక్కన కూర్చొని లే ఏం పనుకుంటావు, లే దేవుని సన్నిధి, నా మాటలు ఏమడతాయి లే ఇక లే అని దేవుడు లేపుతాడు. ఆయన పండుకోడు, పండుకున్న వాళ్ళని లేపుతాడు. ఆయన కునకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. అయ్యో, నీ కుడి పక్కను నీడగా నుండును. పగలెండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు, ఏ అపాయమును నీకు రాకుండా యెహోవా కాపాడు. స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమ్మయ్యా, మొత్తానికి వచ్చినాం లోపలికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనతో నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది చెప్పండి. నీ కుడి వైపున నీకు తోడుగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను. అబ్బా, నిన్న దెబ్బ తగిలింది కదా, ఎండ దెబ్బ మామూలు తలగలే. అబ్బా, నిమ్మకాయ రసం తాగి మజ్జిగ తాగి అబ్బా కూలర్ కిందన ఏసీ కింద పడుకుంటే అప్పుడు తగ్గిందమ్మా. ఎందుకు తగ్గింది? అసలు ఎందుకు తగిలింది ఎండ దెబ్బ? ఆయన నీతో ప్రయాణం చేస్తే నీకు ఎండ దెబ్బ అయినను, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి ఎండ దెబ్బ అయిన నీకు తగలదు కదా. మరి ఎందుకు తగులుతుంది? ఎండలో పోతే ఎందుకు తగలదు? ఎవరికైనా తగులుతుంది. ఎండలో పోతే ఎవరికైనా ఎండ దెబ్బ తగులుద్ది. మంటల్లో పడితే ఎవరికైనా కాలుతుంది కదా. చంద్ర మిస్టర్ మీద కాలే. అమ్మయ్యా, దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు ఒక దారిలోకి వచ్చారు. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను ఎప్పుడు కాపాడుతాడు? నీతో ప్రయాణం చేస్తే కాపాడుతాడు. అంతేలేక ఆయన ఆకాశం మీద ఉండి నిన్ను కాపాడాడు. నీతో ప్రయాణం చేస్తాడు. ఎవరితో ప్రయాణం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి. లోబడే వారితో దేవుడు ప్రయాణం చేస్తాడు. భక్తి కలిగినటువంటి వారితో ప్రయాణం చేస్తాడు. విశ్వాసం కలిగిన వారితో దేవుడు ప్రయాణం చేస్తాడు. నమ్మిన వారితో దేవుడు ప్రయాణం చేస్తాడు. ఆయన ప్రయాణం చేస్తుంటే ఆయన మనతో ప్రయాణం చేస్తున్నాడు అనడానికి రుజువులేంటిది? నిర్గమాకాండం. ప్రత్యేకంగా ఉంటాము. అపోస్తల కార్యములు. దేవుడు పౌలు గారితో తోడుగా ఉంటే ఏం చేశాడు? స్తోత్రమేసయ్య. ధైర్యంగా మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యంగా మాట్లాడాడు. ఎవరికి భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు మౌనంగా ఉండకు. ఎవరి ఆశీర్వాదము వాళ్ళే, ఎవరి ఆశీర్వాదానికి కర్తలు వాళ్ళే, ఎవరి దీవెనకు కర్తలు వాళ్ళే. నీకెందుకు వీళ్ళని వదిలిపెట్టి అన్యులకి చెప్పు అని దేవుడు మాట్లాడాడు. దేవుడు మనతో నడుస్తూ ఉంటే మనకేముంటుంది? ధైర్యంగా ఉంటుంది. అక్కడ ప్రత్యేకింపబడిన వారిగా ఉంటాము, ధైర్యంగా మాట్లాడతాము. ఇక్కడికి వచ్చి విన్న వాటిని అనేకులకు పంచుతాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో ప్రయాణం చేస్తే కుడివైపు నీకు నీడగా ఉండును. రాత్రి వెన్నెల దెబ్బ, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నీ రాక పోకల యందు యెహోవా నీకు తోడుగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడో తెలుసా? లోబడి భక్తి కలిగి నమ్మి విశ్వాసం ఉంచితే ఆయన మనతో నడుస్తాడు. ఆయనతో
ఆయన మనతో నడుస్తాడు. మనతో ఎప్పుడు మనతో ఉండాలి అంటే దేవునికి లోబడదాం, కానీ భక్తి కలిగి ఉందాం. దూషణ మాటలు మాట్లాడకుండా ఆయన మాటలు నమ్ముదాం, ధైర్యంగా మాట్లాడదాం, విన్న మాటలు ఇంకొకరితో పంచుకుందాం. అప్పుడు పగలెండ దెబ్బ మనకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు. మనం ఎక్కడికి వెళ్ళినా, అగ్నిలోకి వెళ్ళినా, కొండలలో ఉన్నాను, అగ్నిలో వెళ్ళినా కదా, గాఢంధకారపులో నేను సంచరించిన ఏ భయమునకు నేను భయపడేందుకు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో నడవాలని ఆయన్ని ప్రాధేయపడదాం. తండ్రి, నాతో నడువయ్యా, నాతో ప్రయాణం చేయి ప్రభువా, నువ్వు ప్రయాణం చేస్తే, నువ్వు నాతో ఉంటే ఏ భయము నాకు ఉండదని మనము ఆయన అడిగితే దేవుడు మనతో ప్రయాణం చేస్తాడు. అలాంటి కృప దేవాది దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహిమ మీకు వందనములు యేసయ్యా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనములు, మహిమ మీకు మహిమ మీకు మహిమ మీకు. రాజా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ జీవము కలిగిన యేసయ్యా మీకు ఘనమైన నామమునకు వందనములు. పునరుద్ధానుడమైనటువంటి మీరు సహప్రయాణ దారుడిగా మాతో నడవాలని మీరు ఆశపడుతున్నారయ్యా. ఎవరితో మీరు నడవాలని ఆశపడుతున్నారో మీరు మాతో సవివరంగా మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజలతో మీరు తోడుగా ఉన్నారు, పౌలు గారితో మీరు తోడుగా ఉన్నారు అయ్యా. మీరు మరణించి తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే వారితో కూడా మీరు ప్రయాణం చేశారయ్యా. మాతో కూడా ప్రయాణం చేయండి ప్రభువా. మేము దూషకులుగా ఉంటున్నామేమో, లోబడిన వారిగా ఉంటున్నామేమో, మీ మాటలు నమ్మని వారిగా ఉంటున్నామేమో, దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. మిమ్మల్ని క్షమించి అయ్యా, మిమ్మల్ని నమ్మే బిడ్డలుగా, మీకు లోపడే బిడ్డలుగా మేము ఉంటామయ్యా. ఒక తీర్మానంతో వెళుతున్నాం. మీ కాపుదల మాకు అనుగ్రహించండి ప్రభువా. మీరు మాతో ఉంటే మాకు దిగులు, మాకు భయము ఏమి ఉండదు. ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు, ఏ అపాయము రాకుండా మీరు మాకు కాపాడతారా ప్రభు. మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు మీ కాపుదల అనుగ్రహించి మా జీవిత ప్రయాణంతో మీరు మాతో రండి ప్రభువా. మా కుటుంబంతో రండి, మా జీవితంతో రండి, మా జీవన ప్రయాణంలో మీరు ఉండండి ప్రభువా. నీ సన్నిధి మాకు తోడుగా వస్తేనే మేము వెళ్తామని ప్రార్థన చేసిన మోషే వలె మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అలా మీరు మాతో రండి ప్రభు, మాతో రండి ప్రభు, మాతో రండి. మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మీరు మాతో ఉంటే మాకు ఏ దిగులు, ఏ భయము, ఏ చింత మాకు ఉండదు ప్రభు. మీరు మాతో రండి, మా జీవితాలతో ప్రయాణం చేయండి. మరణం వరకు మీతో నమ్మకంగా ఉండుటకు మీ కృపను అనుగ్రహించి, ఏ భయం లేకుండా మేము ప్రయాణం చేయగలిగిన కృపను మాకు అనుగ్రహించి, మాతో మీరు కూడా ప్రయాణం చేసి మమ్మల్ని బలపరిచి నిత్య రాజ్యానికి వారసులో ఉన్నట్లుగా మమ్మల్ని నడిపించి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటారు. యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.